హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు. ఈరోజు అమ్మతో ప్రతిరోజులో మనం ఏం చూడబోతున్నామంటే, మనం కొన్ని విషయాలు గనక పాటించినట్లయితే మన ఇంటి నిండా, ఒంటి నిండా గోల్డ్ ఉంటది. అదేనండి ఏం విషయాలవి, ఏం పాటించాలని చూడబోతున్నాం. వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. ఏమంటే ఎలా గోల్డ్ వస్తది? ఇప్పుడు చూసారంటే గోల్డ్ మనీ ఎవరికి ఉంటుందో వాళ్ళకే సొసైటీలో మర్యాద అండి. మనతో నలుగురు మనుషులు మాట్లాడాలన్నా కూడా ఇవన్నీ చూస్తున్నారు ఈ రోజుల్లో. ఉంటే వాళ్ళతో మంచిగా మాట్లాడతారు, లేని వాళ్ళతో సరిగ్గా మాట్లాడరు. మాట్లాడినట్టు వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఉందన్నమాట ఇప్పుడు సొసైటీ. ఇలాంటప్పుడు మన దగ్గర గోల్డ్ లేకపోతే మనం ఎలా లేకపోతే ఇంకేదన్నా కోరిక ఉంటే ఆ కోరిక మనం ఎలా నెరవేర్చుకోవాలంటే ఒక పూజ ఉందండి. ఆ పూజ చేశారంటే తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి. మీరు అనుకున్న దానికంటే చాలా మంచి రిజల్ట్ దొరికిద్ది అనమాట. అయితే మనం ఏం చేయాలి? నమ్మకం పెట్టాలి. కొంతమంది ఏమంటే రెండు మనసులతో పూజ చేస్తూ ఉంటారు. జరిగిద్దా జరగదా అని. అలా ఉండకూడదు. జరిగిద్ది. మనం పూజ చేసుకుందాం మంచిగా అనుకున్నట్లయితే జరిగిద్ది. ఇదేమి పూజ అంటే కుబేర లక్ష్మీ పూజ, లేకపోతే లక్ష్మీ పూజ, 2 రకాల పూజలు ఉన్నాయి. ఇందులో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోండి. మేము చేసింది వచ్చి కుబేర లక్ష్మీ పూజ. ఈ కుబేర లక్ష్మీ పూజకి ఆ ఫోటో కావాలండి. అది ఎలా ఉంటుందంటే పైన అమ్మవారు కూర్చొని ఉంటారు, లక్ష్మీ అమ్మవారు కూర్చొని ఉంటారు. కింద ఒక సైడ్ వచ్చి కుబేర స్వామి కూర్చొని ఉంటారు, ఒక సైడ్ వచ్చి చిత్రలేఖమ్మ కూర్చొని ఉంటారు ఎడమవైపు. చిత్రలేఖమ్మ అంటే ఎవరు? కుబేర స్వామి యొక్క వైఫ్ అనమాట. కూర్చొని ఉంటారు. కుబేర లక్ష్మి పైన కూర్చొని ఉంటారు. అటువైపు వచ్చి కల్పవృక్షం, ఇటువైపు వచ్చి కామధేను ఉంటుంది. ఇలాంటి ఫోటోనే మనం కొనుక్కుంటే సరేనండి. అందులోనే అన్నీ ఉంటాయి, ఉండాల్సినవన్నీ అందులోనే ఉంటాయి ఆ ఫోటోలు. అలాంటి ఫోటో కొనుక్కొని ఎప్పుడైనా కుబేర స్వామికి మామూలుగా మనం దేవుడి ఫోటోలను ఎలా పెడతాం? ఇట్లా పెడతాం, ఈస్ట్ ఫేస్ చేసినట్లు పెడతాం, ఇలా చూస్తున్నట్టు. అలానే పెట్టి పూజ చేసుకోవాలి. ఏ సైడ్ పడితే ఆ సైడ్ పూజలు పెట్టకూడదు. ఈ సైడ్ దక్షిణం సైడ్ ఇలా ఫేస్ చేసినట్టు చూడాలి. దక్షిణం సైడ్ ఫేస్ చేసినట్లు పితృదేవతలను పెట్టుకుంటారు. సరేనా? అక్కడ వచ్చి దేవుళ్ళని పెట్టకూడదు. అయితే కుబేర స్వామికి వచ్చి ఒక స్పెషల్, ఆయనకు ఒక దిక్కు అంటే ఇష్టం. అదేదంటే నార్త్ సైడ్ ఇష్టం. సరేనండి. అప్పుడు ఏం చేయాలి? ఆయన ఫోటో వచ్చి ఇట్లా ఉండాలి. నార్త్ సైడ్ ఇటే కదా, ఇటు చూస్తున్నట్టు ఆయన నార్త్ సైడ్ని చూస్తున్నట్టు మనం ఆయన ఫోటోను మాత్రం పెట్టుకోవాలి. సరేనండి. మీరు కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి, అన్ని డీటెయిల్స్ వస్తాయి, ఎటువైపు పెట్టుకోవాలి అన్నీ. ఇప్పుడు ఈ ఫోటోని ఇటువైపు పెట్టుకోవాలి. మా ఇంట్లో ఉందండి, ఇటువైపు పెట్టుకుందాం ఇలా చూస్తున్నట్టు. ఈ స్వామికి గనక మనం పూజ చేస్తే ఇందులో ముగ్గురు ఉన్నారు. కుబేరలక్ష్మి, కుబేరస్వామి, చిత్రలేఖమ్మ, ముగ్గురు ఉన్నారు. కల్పవృక్ష, కామధేనులు అన్నీ ఉన్నాయి. ఇలాంటి ఫోటోని ఎప్పుడు పూజ చేయాలంటే అమావాస్య రోజు మాత్రమే ఈ పూజ చేయాలండి. ఎప్పుడు? అమావాస్య రోజు ఈవినింగ్ 5 to 6 లోపల మనం ఈ పూజ అనేది చేసుకోవాలి. ఈ పూజ యొక్క స్పెషల్ వచ్చి ఆ రోజే. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఏమండి అమావాస్య తమిళోళ్ళు చేస్తారు, తెలుగు వాళ్ళకి అది మంచిది కాదు, మనం ఆ రోజు ఏ పనులు చేయమంటే అని చెప్తూ ఉంటారు. కాదు, ఈ పూజ మాత్రం అమావాస్య రోజు మాత్రమే చేయాలి, వేరే రోజు చేయకూడదు. సరేనా అండి? మీరు కావాలంటే ప్రతి నెల వచ్చే అమావాస్యకి చేసుకోవచ్చు. ఇంకా అమోఘంగా ఉంటారు మీరు అలా చేసినట్లయితే. మేము ఎప్పుడు చేసామంటే లాస్ట్ దీపావళికి చేయలేదండి, మొన్న వచ్చిన దీపావళి, దానికి ముందు దీపావళికి చేసాము. అమావాస్య రోజున, దీపావళి అమావాస్య వస్తుంది కదా, ఆ రోజున చాలా విశేషం ఈ పూజకి. కావాలంటే మీరు ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నా అంటే ట్యూస్డే వచ్చి అమావాస్య కదా, ఆ రోజు చేసుకుంటారేమోనని చెప్పడానికి చేస్తున్నాను. అమావాస్య అది ఏ రోజు వచ్చినా కూడా మనం ఆ పూజ చేయొచ్చు. ట్యూస్డేనా లేదా సండేనా ఇలా అన్నీ అనుకోనక్కర్లా. ఏమంటే ఆ రోజు నాన్ వెజ్ ఎవరు తినరు ఇక్కడ. అమావాస్య రోజున నాన్ వెజ్ తినరు. ఆ రోజు మధ్యాహ్నం వచ్చి పితృదేవతలు పూజ చేసుకుంటారు. కంపల్సరీ తమిళనాడులో చేస్తారు. చేసేసి శుభ్రంగా ఉంటారు కాబట్టి ఆ రోజు మనం శుభ్రంగానే ఉంటాం, నాన్ వెజ్ తినం. అందుకని ఈవినింగ్ ఈ పూజ చేసుకోవచ్చు. కుబేర స్వామి పూజ అంటే కనుక గ్రీన్ క్లాత్, కుబేర స్వామికి వచ్చి గ్రీన్ కలర్ ఇష్టం అనమాట. గ్రీన్ కలర్ ఉంది కదా, ఆ క్లాత్ వేసి దాని మీద పీట పెడతారా, ఏం పెట్టుకుంటారో పెట్టుకొని, లేకపోతే
పీట పెట్టేసి దాని మీదే వేయాలి. గ్రీన్ కలర్‌లో ఉంటది. అది బ్లౌజ్ బిట్ అయినా పర్వాలేదు. కొత్తదిగా ఉండాలి. పట్టు వస్త్రం అయినా పర్వాలేదు. మన వసతిని బట్టి మనం ఇంట్లో ఉన్నదే వేసుకోండి. దీనికని కొట్టుకు పరిగెత్తి కొనుక్కురాకండి పట్టు వస్త్రాలని. మన దగ్గర ఎటు బిట్లు ఉంటాయి కదా! బ్లౌజ్ బిట్లు అది వేసుకోవచ్చు. వేసుకొని ఆ పీట మీద దాని మీద ఫోటో పెట్టేసి ముందు కొన్ని ఫ్రూట్స్, కొబ్బరికాయ, నైవేద్యం ఏదన్నా స్వీట్ చేసి పెట్టండి దేవుడికి. పొంగలు లేకపోతే పాయసం చేసి పెట్టండి. ఇవన్నీ పెట్టేసి ఒక గిన్నెలో వచ్చి కాయిన్స్ పెట్టుకోండి. 1 రూపీ కాయిన్, 2 రూపీ కాయిన్ అలా ఉంటుంది కదా, ఆ కాయిన్స్ పెట్టుకోండి. కంపల్సరీ పెట్టుకోవాలి. మీ దగ్గర ఏదన్నా గోల్డ్ వస్తువులు ఉంటే శుభ్రంగా కడిగేసి దేవుడి ఫోటోకి వేయచ్చు, లేకపోతే దేవుడి ముందు పెట్టుకోవచ్చు. పెట్టుకోండి. పువ్వులు, ఆ తర్వాత ఒక ముగ్గు ఉంటుంది. మీరు ఇది కుబేర లక్ష్మి పూజ ఎలా చేయాలని నెట్లో సెర్చ్ చేస్తే, యూట్యూబ్లోనే సెర్చ్ చేస్తే అన్ని డీటెయిల్స్ మీకు వచ్చేస్తాయి. దాన్ని బట్టి ఫాలో అవ్వండి. ఒక ముగ్గు ఉంటుంది. ఆ ముగ్గు వచ్చేసి మనం బియ్యపు పిండితో మాత్రం వేయాలి. ముగ్గు పిండితో వేయకూడదు. బియ్యపు పిండి రెడీ చేసుకొని ఆ ముగ్గు వేయాలి. అందులో పసుపు కుంకుమ పెట్టుకొని మనం ఫోటో ముందు కూర్చొని పూజ చేయాలి. మనకు తెలిసిన మంత్రాలన్నీ చెప్పుకోవచ్చు. లేకపోతే యూట్యూబ్లో చెప్పాను కదా, కుబేర లక్ష్మి పూజ అని మేము టైప్ చేసినప్పుడు మంత్రాలు వచ్చినాయి. అది పెట్టుకొని మేము దాని ప్రకారం పూజ చేసుకున్నాం. మన చెవులు, మనసు అన్నీ వింటాయి కదా, మన బ్రెయిన్ అన్నీ వింటుంది. మనం మళ్ళీ రిపీట్ చేయొచ్చు అలా అనమాట. ఈ పూజ చేసుకున్నట్లయితే మీరు అమోఘంగా ఉంటారండి. మీరు ఒక కోరిక కోరుకొని కూర్చొని పూజ చేయండి. చేసినట్లయితే అంత బాగుంటారు. గ్రీన్ కలర్ బొట్టు పెట్టుకోవాలి. కుబేర స్వామికి నచ్చింది గ్రీన్ కలర్ బొట్టు. సరేనా? పెట్టుకొని పూజ చేసుకోండి. సూపర్గా ఇలా ఒక్కొక్క అమావాస్యకి మీకు ఓపిక ఉన్నట్లయితే చేసుకోండి. మంచి రిజల్ట్ వస్తుంది. మా పాప ఒక్కసారే పూజ చేసింది. పోయినసారి కుదరలా. ఏమంటే నిద్రపోయేసి మళ్ళీ లేచి స్నానం చేయాలి. లేట్ అయిపోయింది, అందుకని చెయ్యలేదు. ఇక్కడ అమావాస్య రోజు విశేషంగా, దీపావళి అమావాస్య విశేషంగా ఇక్కడ చేస్తారు. ముందు రోజు చేస్తారు, మరుసటి రోజు చేస్తారు. అందుకని లేట్ అయిందని పడుకుంది, చెయ్యలేదు. ఈసారి చెయ్యాలన్నా ఇప్పుడు వచ్చే అమావాస్య కూడా మనం చేసుకోవచ్చు. దీపావళి అమావాస్య అంటే కొంచెం స్పెషల్. ప్రతి అమావాస్యకు చేసుకోవచ్చు. మన తెలుగు పండితులే చెప్పారు, లేదు ఈ అమావాస్యకు ఈ పూజ చేసుకుంటే విశిష్టత, ఎవరైనా చేయొచ్చు, మన తెలుగు వాళ్ళు కూడా చేస్తారని చెప్పారు. అది విన్న తర్వాత మీకు చెప్తున్నా నేను. చేసుకోవచ్చు అండి. కావాలంటే మీరు డౌట్ క్లియర్ చేసుకోవడానికి ఎవరన్నా తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఈ పూజ చేసుకోండి. సూపర్గా ఉంటారు. మీకు గోల్డ్ కావాలంటే గోల్డ్ వస్తుంది, స్థలం కావాలంటే స్థలం వస్తుంది. ఇవాళ పూజ చేశారు కదా, మరుసటి రోజు పొద్దున్నే రాదండి. కొంత టైం పట్టిద్ది. ఫలితం లభించడానికి కొంత టైం పట్టిద్ది. అయితే మనస్ఫూర్తిగా చేసుకోండి. చేసుకున్నట్లయితే మీరు అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతుంది. మా పాప ఒక కోరిక అనుకొని పూజ చేసుకుంది. తనకు ఆ కోరిక నెరవేరింది. మళ్ళీ ఇక మీట ఎవ్రీ అమావాస్యకి చేద్దామా అనుకుంటున్నాం, చూద్దాం. దానికి కొంచెం ఓపికగా చేసుకోవాలి. సరేనండి? శుభ్రంగా ఉండాలి. ఇలానే లక్ష్మీదేవికి కూడా పూజ చేసుకోవచ్చు మనం. ఆ పూజ ఇప్పుడు అక్షయ తృతీయ వస్తుంది కదా, ఆ రోజు చేసుకోండి. ఆ రోజు ఎలా చేయాలంటే, లక్ష్మీదేవి ఫోటో మాత్రం పెట్టుకోవాలి. కుబేర లక్ష్మి ఫోటో పెట్టుకోకూడదు. లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు కదా, ఆవిడ ఫోటో పెట్టుకొని, ఆమె ఫోటో పెట్టుకొని ఏం చేయాలంటే, కుబేర స్వామి పూజ చేసేటప్పుడు గ్రీన్ కలర్ క్లాత్ వేసాం కదా, ఇప్పుడు లక్ష్మీ దేవికి పూజ చేసేటప్పుడు ఆమెకు రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం. రెడ్ కలర్ క్లాత్ వేసుకొని చక్కగా పూలతో అలంకరించుకొని, కొబ్బరికాయ, ఫ్రూట్స్, ఏం ఫ్రూట్, దానిమ్మ పండు విశేషమైంది అమ్మవారికి, లక్ష్మీదేవి అమ్మవారికి. ఎందుకు దానిమ్మ పండు అంటే, చెప్పాను కదా ఆమెకు రెడ్ కలర్ అంటే ఇష్టమని, అందుకని రెడ్ కలర్గా ఉంటుంది దానిమ్మ పండు. ఆ విత్తనాలన్నీ ఒలిచేసి ఒక వెండి గిన్నె, అందరి దగ్గర వెండి గిన్నెలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉన్నోళ్ళు పెట్టుకోండి, లేని వాళ్ళు స్టీల్ గిన్నెలైనా పెట్టుకోవచ్చు. పెట్టుకొని అందులో తేనె కలిపేసి అమ్మవారి ముందు పెట్టుకోండి. డబ్బులు పెట్టుకోండి, గోల్డ్ ఉంటే గోల్డ్ పెట్టుకోండి. చక్కగా పూజ చేసుకోండి. ఇది కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసి లక్ష్మీదేవి పూజకి మంత్రాలు, మూల మంత్రం తెలిస్తే చెప్పుకోండి మీకే, లేకపోతే ఆన్ చేసి పెట్టుకొని దాని ప్రకారం మీరు పూజ చేసుకోండి. సూపర్గా అంటే సూపర్గా ఉంటారు. ఈ 2 పూజలు చేయొచ్చు. అక్షయ తృతీయ రోజు ఆ పూజ చేసుకోండి. ఏదో కొంచెం గోల్డ్ మీ వలన అయింది, కొనగలిగితే కొనండి. లేకపోతే వెండి కొనగలరా, వెండి కొనండి. లేదా పసుపు కొమ్ములు కొని కూడా మనం పూజ చేసుకోవచ్చు. పసుపు కుంకుమ పెట్టుకొని ఏది వీలవుతుందో అది కొనండి. గోల్డ్ అంటే వేలల్లో లక్షల్లో కాదండి, 700 600 వస్తే 100 మిల్లీగ్రామ్ దొరికిద్ది. అది తెచ్చుకొని కూడా మీరు పెట్టుకొని పూజ చేశారంటే ఆ రోజు మంచిగా పెరుగుతూ ఉంటుంది. అక్షయ తృతీయ అంటే ఏంటి, అక్షయం అంటే ఏంటి, క్షయం అంటే నాశనం, అక్షయం అంటే నాశనమే లేదు, తరుగే లేదనమాట. వస్తూనే ఉంటుంది. మీరు
ఇంతేసారంటే ఇప్పుడు అక్షయ పాత్రల్లో పెడితే ఏమవుతుంది? ఒక 2 మెతుకులు అన్నం వేస్తే తీస్తూ ఉంటే వస్తది. అదే ఒక కాయినేసామనుకోండి వస్తూ ఉంటది. గోల్డ్ కాయినేస్తే గోల్డ్ వస్తూ ఉంటది. తీయగా వస్తూనే ఉంటది. అందుకని ఆ రోజు అక్షయ తృతీయ అని వచ్చింది. ఆ రోజు గనక మీరు ఒక గోల్డ్ కాయిన్ పెట్టుకుంటే మళ్ళీ మీరు కొంటూనే ఉంటారని ఒక ఇదండి ఐదీకం. అందుకని మీ వలనైనంత మనం ఉన్నవాళ్ళమైతే దానికి తగినట్లు కొనుక్కోవచ్చు. లేని వాళ్ళమైతే రూ. 700 ఉంటే గనక అందుకే 1 వీక్ ముందుగానే చేస్తున్నా. రూ. 700 ఉంటే మీరు ఒక 100 మిల్లీగ్రామ్ కాయిన్ తెచ్చి పెట్టుకోండి. అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేయండి. అలానే చేరుతూ ఉంటది మీకు. లక్ష్మీదేవికి పూజ చేసుకోండి చాలా మంచిది. కుబేర లక్ష్మి ఫోటో కూడా తెచ్చిపెట్టుకోండి. అది ఇంకా మంచిది. 2 పూజలు చేసుకున్నారు చాలా బాగుంటారు. ఇంకా మనకి గోల్డ్ ఎక్కువగా చేరాలంటే మన బీరువాలో ఎప్పుడు గోల్డ్ ఉంటూ ఉండాలంటే ఏం చేయాలంటే ఇంకొకటి ఉంది. అది నెక్స్ట్ ఎప్పుడన్నా చెప్తాను. అది మేము చేసామండి. మాకు రిజల్ట్ వచ్చింది. చాలామంది చెప్పారు మాకు ఇలా చేసి పెట్టండి మంచిది, ఈ పూజ చేసుకోండి మంచిదని చాలా రోజుల నుంచి చెప్తున్నారు. మేము ఇలా లాస్ట్ ఇయర్ చేసాము కుబేర లక్ష్మి పూజ, మంచి ఫలితం దొరికింది. అలానే వాళ్ళు చెప్పినట్లు మేము బీరువాలో కొన్ని వస్తువులు కూడా కాదండి, అది వస్తువులు కూడా కాదు, ఏమీ లేదు, ఒక విషయం ఉంది, అది చేసాము. సింపుల్ అయిన విషయమే, అది చేసి పూజ చేసుకున్నాం. కొత్త బీరువా వచ్చిందని చెప్పేసి మాకు మంచి రిజల్ట్ వచ్చింది. ఏదైనా నమ్మకంతో చేయండి. చేసిన మరుసటి రోజే ఫలితం అంటే దొరకదు, మరుసటి రోజే దొరకదు, మెల్లగా జరిగిద్ది. ఎలా జరిగిద్ది? మేము తక్కువ ఇన్కమ్, మాకు ఎలా జరిగిద్ది అంటే భగవంతుడు మనకు దారి చూపిస్తాడు. ఏదో ఒక మార్గం మనకు లభిస్తుంది. దాని ద్వారా మనకు డబ్బు వస్తూ ఉంటుంది. మనం సంపాదించుకోవడమో, మనం ఊహించిన ధనం రావడమో ఏదో ఒకటి జరిగిద్ది. దాని వలన మనం గోల్డ్ కొనుక్కోవచ్చు, మనీ దాచిపెట్టుకోవచ్చు, లేదా స్థలం కావాలంటే స్థలం, ఏదో అనుకుంటామో అది జరిగిద్దండి. మీకు నమ్మకం ఉన్నట్లయితే తప్పకుండా ఈ పూజ చేయండి. మళ్ళీ చెబుతున్నా, ఇది అమావాస్య రోజే చేస్తారు కుబేర లక్ష్మి పూజ అనేది. మిగిలిన రోజులు చెయ్యరు. ఆ రోజే విశేషం చెప్తున్నా. మిగిలిన రోజులు చేసినా కూడా మీకు అంత ఫలితం ఉండదు. కాబట్టి నమ్మకం ఉందంటే ఇప్పుడు మంగళవారం రోజు వస్తుంది, చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియో మనకి ఫ్రైడే రోజు వచ్చింది కదా, ఇంకా 3 రోజులు టైం ఉంది. ఆలోపు మీరు చేసుకోండి. లేదు మా దగ్గర ఫోటో లేదు, ఈ 3 రోజుల్లో కొనుక్కోగలమంటే కొనుక్కోండి. లేకపోతే ఈ అమావాస్యను వదిలేసి ఫోటో వచ్చిన తర్వాత నెక్స్ట్ అమావాస్య నుంచి కూడా మీరు ఫాలో చేయొచ్చు. మేము వచ్చి ఆన్లైన్లో తెప్పించుకున్నామండి ఈ ఫోటో. తిరుపతి నుంచి వచ్చింది మాకు ఈ ఫోటో, మంచిగా ఉంది. మీరు కూడా ఇలా చేసుకోండి. ఇదే ఈరోజు వీడియో. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీస్ కూడా పెడుతున్నా, డిఫరెంట్ అయిన రెసిపీసే కదా, చూడండి, సపోర్ట్ చేయండి. సరేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.